చేయడానికి now I am calculating, consider dou u by dou x value. సో dou u by dou x అంటే ఏంటి? ఇక్కడ dou by dou x ఆఫ్ మనకి u ఏమి ఇచ్చారో చూడండి. ఒక్క నిమిషం అమ్మా, ఒకవేళ రికార్డింగ్ చేస్తే రికార్డింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు, ఒకసారి అయితే వినండి, తర్వాత చూద్దాం. సో మనకి u ఏమి ఇచ్చారు చూడండి. వాట్ అబౌట్ u? ద ఫంక్షన్ ఈస్ దట్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ అని అది ఉంది కాబట్టి అది మొత్తం యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. సో ఇట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ మైనస్ y స్క్వేర్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x బై y డిఫరెన్షియేషన్ చేస్తారు. సో ఫస్ట్ చూడండి, x తోటి డిఫరెన్షియేషన్ చేయాలి అని అంటే ఈ ఫస్ట్ దాంట్లో యూవీ రూల్ ఉంది. సో యూవీ రూల్ ఉంది కాబట్టి సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్గా పెట్టేసి tan ఇన్వర్స్ డెరివేటివ్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని రాయాలి. సో ఇక్కడ ఏంటి అని అంటే y బై ఎక్స్ అని ఉంది, దానికి స్క్వేర్ రాస్తారు ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దట్ బ్రాకెట్ వాల్యూ. మనం ఎక్స్ తోటి చేస్తున్నాం కాబట్టి డెరివేటివ్ ఆఫ్ బ్రాకెట్ వాల్యూ అంటే y కాన్స్టెంట్గా ఉంటుంది. 1 బై ఎక్స్ డెరివేటివ్ ఏంటి? మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఏం లేదు, మనం ఎక్స్ తోటి చేస్తున్నాం కాబట్టి అది u అలాగే పెట్టేసి v డాష్ అన్నట్టు ప్లస్ దాని తర్వాత ప్లస్. సో ఇప్పుడు vని అలాగే పెట్టండి, tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని అంటే 2x అవుతుంది. సో u v డాష్ ప్లస్ v u డాష్. ఫస్ట్ వన్ అయిపోయింది ఇక్కడ, ఇది ఓన్లీ ఫస్ట్ దానికి సంబంధించింది. మైనస్ నవ్ ఐఎమ్ టేకింగ్ ద సెకండ్ వన్, సేమ్ యూవీ రూల్ అప్లై చేస్తారు. సో యూవీ రూల్ అప్లై చేద్దామని అంటే ఫస్ట్ దాంట్లో y అనే టర్మ్ ఉంది, సెకండ్ దాంట్లో ఎక్స్ అనే టర్మ్తో పాటు y టర్మ్ కూడా ఉంది. మనం ఎక్స్ తోటి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ y స్క్వేర్ అనేది కంప్లీట్గా కాన్స్టెంట్. దీని డెరివేటివ్ ఏమవుతుంది? 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ పెట్టేసి ఇంటూ బ్రాకెట్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వేరియబుల్. సో ఎక్స్ వేరియబుల్ డెరివేటివ్ అంటే ఎక్స్ 1 అవుతుంది, మిగతాది 1 బై వై అలాగే ఉంటుంది. మనం దేంతో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం అనేది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఒకసారి సింప్లిఫై చేస్తే ఇక్కడ ఉన్న ఎక్స్ స్క్వేర్ ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకు మిగిలింది డైరెక్ట్గా రాస్తున్నా, దీన్ని ఎల్సిఎం చేసి ఆ ఎక్స్ స్క్వేర్ని పైకి తీసుకెళ్తే ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉంటుంది, డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. డైరెక్ట్ ఒకేసారి రాశాను నేను. దాని తర్వాత ఇది ప్లస్ 2x ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ ఉంది. అట్లాగే ఇక్కడ కూడా ఈ y స్క్వేర్తో ఒకటి క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ దీన్ని ఒక y క్యాన్సిల్ అవుతుందమ్మా, ఇది పైకి తీసుకెళ్ళాను అనుకోండి మైనస్. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఎల్సిఎం y స్క్వేర్ అవుతుంది, ఒక y ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, డైరెక్ట్ రాస్తున్నా y క్యూబ్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, అంతే కదా. డైరెక్ట్ నేను సింప్లిఫై చేసి రాశాను. ఇది డో యూ బై డో ఎక్స్ వాల్యూ. అట్లాగే ఫైండ్ అవుట్ డో యూ బై డో వై అంటే డో బై డో వై ఆఫ్ యూ. యూ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ మైనస్ వై స్క్వేర్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై వై. సో దిస్ ఇస్ ఈక్వల్, ఇప్పుడు y తోటి డిఫరెన్షియేషన్ చేస్తున్నారు, y తోటి చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ టర్మ్ చూడండి, దీంట్లో y టర్మ్ ఓన్లీ సెకండ్ దాంట్లోనే ఉంది, ఫస్ట్ ఇది కాన్స్టెంటే కాబట్టి సో ఎక్స్ స్క్వేర్ అలాగే పెట్టేసి దీన్ని డెరివేటివ్ చేస్తారు, అంటే 1 డివైడెడ్ బై 1 ప్లస్ వై బై ఎక్స్ హోల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y తోటి చేస్తున్నారు కాబట్టి 1 బై ఎక్స్ అవుతుంది. ఈ ఫస్ట్ది అయిపోయింది. మైనస్ సెకండ్ దానికి y తోటి చేయాలి, సో ఇట్ ఈస్ యూవీ రూల్, వై స్క్వేర్ కాన్స్టెంట్, దాని డెరివేటివ్ 1 ప్లస్ ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ ఇంటూ
ఆ బ్రాకెట్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y, సో మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్ అవుతుంది. దాని తర్వాత ప్లస్ ఆ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై వై అలాగే ఉంటుంది, ఇంటూ వై స్క్వేర్ డెరివేటివ్ రాస్తారు. దాని డెరివేటివ్ ఏమవుతుందంటే 2y. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేసేయండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అది పైకి తీసుకెళ్తారు, ఒక ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. నేను డైరెక్ట్గా రాస్తున్నా, ఎక్స్ క్యూబ్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. దాని తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ఒక వై స్క్వేర్ ఒకటి క్యాన్సిల్ అయ్యి మనకి ఎక్స్ వై స్క్వేర్ మిగులుతుంది, డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంటుంది. దాని తర్వాత మైనస్ ఉంది, 2y ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై వై అవుతుంది. నేను డైరెక్ట్గా సింప్లిఫై చేశాను అది. సో ఈ రెండు వాల్యూస్ తెలుసు కాబట్టి ఇప్పుడు therefore now I am substituting here x into dou u by dou x plus y into dou u by dou y. ఇది మనం సింప్లిఫై చేస్తే యూలర్స్ థీరంలో 2u రావాలి, చూద్దాం. సో x అలాగే పెట్టేసి u అంటే ఏంటి అంటే dou u by dou x ఏమొచ్చింది మనకి వచ్చింది మైనస్ ఎక్స్ స్క్వేర్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ మైనస్ వై క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఎక్స్ ఇంటూ డో యూ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై అంటే ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై వై. ఏం లేదు, అక్కడ జస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసింది వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. దీన్ని కొంచెం సింప్లిఫై చేసేయండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నానమ్మా. ఇది ఎక్స్ ఇంటూ దిస్ వాల్యూ అంటే మైనస్ ఎక్స్ క్యూబ్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ మైనస్ ఎక్స్ వై క్యూబ్ divided by x square plus y square plus x cube y by x square plus y square plus xy cube by x square plus y square minus 2y square tan inverse of x by y. జస్ట్ దాని సింప్లిఫికేషన్. ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి. ఎక్స్ క్యూబ్ వై ఈ వాల్యూ ఇక్కడ ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ వై క్యూబ్ ఇక్కడ ఎక్స్ వై క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. మనకు మిగిలింది ఏంటి 2x స్క్వేర్ tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ మైనస్ 2y స్క్వేర్ tan ఇన్వర్స్ ఆఫ్ x by y. So if I take 2 is common, so you are having x square into tan inverse of y by x minus y square into tan inverse of x by y. సో ఒక్కసారి ఈ వాల్యూ ఏంటో చూడండి. అది దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 అలాగే పెట్టండి. దిస్ ఎంటైర్ వాల్యూ దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎక్స్ స్క్వేర్ tan ఇన్వర్స్ ఆఫ్ y by x మైనస్ y స్క్వేర్ tan ఇన్వర్స్ ఆఫ్ x by y, దట్ ఈస్ నథింగ్ బట్ u అన్నట్టుగా వస్తుంది. సో u. సో ఇప్పుడు మనకి ఏం క్యాలిక్యులేషన్ చేసాం లాస్ట్కి. సో దేర్ ఫోర్ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి అని అంటే ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 2 ఇంటూ యూ అని వచ్చింది. ఇక్కడ 2 అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డిగ్రీ ఆఫ్ యువర్ హోమోజీనియస్ ఫంక్షన్. దేర్ ఫోర్ ఫర్ ద గివెన్ ఫంక్షన్ Therefore, for the given function, Euler theorem is verified. మీరు మాట్లాడేది నాకు వినబడదు, నేను మాట్లాడేది వినబడుతుంది కదా. ఇది రాసేయండి అమ్మా. ఎవరో మెసేజ్ పెట్టారు.
పెట్టి డిలీట్ చేశారు. రికార్డింగ్ కావట్లేదు అసలు. ఎందుకు ఇది రికార్డింగ్ ప్రాబ్లం ఉంది. సరే ఇది ఒక్కటైతే రాయండి ఈ ప్రాబ్లం. ఎందుకు ఈ ప్రాబ్లం కొంచెం వెరైటీగా ఉన్నది. ఆ ప్రాబ్లం ఒక్కటి జాగ్రత్తగా చూడండి. స్క్రీన్ ఇవన్నీ బాగా ఉండేది ఉంటే మనం ఇవాళ ఇది క్లోజ్ చేద్దామని అనుకున్నాం, కానీ వెరైటీ అనిపించింది. సరే నాకు అయితే రాయండి. మిమ్మల్ని అన్మ్యూట్ చేసేటట్టుగా కూడా లేదు. ఓకే, రికార్డింగ్ అవుతున్నట్టున్నది. చూడండి, ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టండి అమ్మ. ఆ మెసేజ్ కూడా దాంట్లో పనిచేయట్లేదు, ఓన్లీ వాట్సాప్లో పెట్టేయండి. ఓన్లీ ఇన్ వాట్సాప్ మెసేజ్. క్లాస్ రికార్డ్ అవుతుంది, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మెసేజ్ కనబడట్లేదు. స్క్రీన్ కనిపిస్తుంది కదా.
ఓకే, డన్. ఆ, 568 అన్మ్యూట్ చేసుకోవచ్చమ్మా. 568 5B2. ఈజ్ ఇట్ ఓకే నౌ? గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏ దరిద్రం అంతా ఇంతసేపు ప్రాబ్లం అయింది. ఎస్ సార్. ఏమన్నా రాస్తున్నారా? రాస్తున్నాం సార్. రండి. ఈ నెట్వర్క్ ఇష్యూ ఉంటే ఇదే ప్రాబ్లం. జాగ్రత్తగా చూడండి, మనకు ఒక ఫంక్షన్ ఇచ్చారు, దట్ ఈస్ డినోటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ. ముందు అది హోమోజినస్ అవుతుందా చూడండి. ద వెరీ ఇంపార్టెంట్ కండిషన్ టు గెట్ యువర్ హోమోజినస్ ఈస్ ఎక్స్ అండ్ వై ఆర్ రీప్లేస్డ్ బై కేఎక్స్ అండ్ కేవై. ఇట్ షుడ్ లుక్ లైక్, ఫైనల్ గా మనకి ఎట్లా రావాలి అని అంటే యూ ఆఫ్ కేఎక్స్ కామా కేవై దట్ షుడ్ బి ఈక్వల్ టు సమ్ కే పవర్ ఎన్ ఇంటూ యూ ఆఫ్ ఎక్స్ కామా వై టైప్ లో రావాలి, వేర్ ఎన్ స్టాండ్స్ ఫర్ డిగ్రీ. Once it is homogeneous, you directly enter into your Euler theorem. Definitely it is going to satisfy that equation. X dou u by dou x plus y dou u by dou y that is equal to nu. Guarantee గా satisfy చేస్తుంది. సో అది చెక్ చేయడానికి మీరు ఏం చేశారు, యూ జస్ట్ క్యాలిక్యులేటింగ్ దట్ dou u by dou x వాల్యూ. కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎక్స్ తోటి డిఫరెన్షియేషన్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్ టర్మ్స్ ఉన్నాయా లేదా చూడండి, అలా దాన్నే చూసుకుంటూ సింప్లిఫై చేయండి. సిమిలర్లీ డో యూ బై డో వై, వై తోటి డిఫరెన్షియేషన్ చేస్తారు. వన్స్ దీస్ టూ వాల్యూస్ ఆర్ ఓవర్, డైరెక్ట్లీ యూ ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై. డూ ద సింప్లిఫికేషన్, యూ షుడ్ గెట్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఎన్ ఇంటూ యూ టైప్ లో రావాలి. ఎన్ స్టాండ్స్ ఫర్ డిగ్రీ. ఓకే, ఒక్క ప్రాబ్లం, ఈ ప్రసాద్ సార్ దాంట్లో క్లాస్ స్టార్ట్ చేసాం కానీ ఒకటి ఒక ప్రాబ్లం అయ్యేటట్టున్నది. ఆల్మోస్ట్ టైం కూడా దగ్గరికి వస్తున్నది. కొన్ని 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది నేను హోమోజీనస్ అని చెప్పినప్పుడు మీకు చెప్పాను కదా, ఓన్లీ ఆ స్టాండర్డ్ కండిషన్ కాకుండా ఇలా కూడా సాటిస్ఫై చేస్తే దాన్ని హోమోజీనస్ అంటారు అని అన్నాను. అది ఎలా అన్నది ఆ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం వెరైటీ టైప్ అన్నట్టు. సో ఇట్ ఈస్ అ ఫంక్షన్. అలా ఉన్నప్పుడు చూడ్డానికి అది హోమోజినస్ లాగా కనబడదు, కానీ మనం ఆ నోట్ అనే కండిషన్ కనుక అప్లై చేస్తే ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు సాటిస్ఫై హోమోజినస్ ప్రాపర్టీ. దెన్ ఇమీడియట్లీ యూ కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ యూలర్స్ థీరం. అది మనం నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఎనీహౌ టుమారో యూ డోంట్ హ్యావ్ ఎనీ క్లాస్ వర్క్. డే ఆఫ్టర్ టుమారో వి విల్ మీట్. నాకు ఒక 4 to 5 క్లాసెస్ అయితే సరిపోతుంది ఇన్ ఆర్డర్ టు క్లోజ్ యువర్ కంప్లీట్ సిలబస్. కొంచెం జాగ్రత్తగా డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. మనం ఎప్పుడైనా కానీ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు tan ఇన్వర్స్ అనగానే 1/1 + x² టైప్లో రాసి బ్రాకెట్లో ఉండేది మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. మరి డిఫరెన్షియేషన్ చేయాలి అంటే ఎట్లా అంటే దేంతో చేస్తున్నారో చూడండి, ఎక్స్ తోటి చేస్తున్నారా వై తోటి చేస్తున్నారా దాన్ని బట్టేసి మనం సింప్లిఫై చేస్తాం. ఎక్స్ తోటి చేస్తే ఎక్స్ టర్మ్ వై తోటి చేస్తే వై టర్మే ఫోకస్ చేస్తారు. బాబు, ఈజ్ ఇట్ ఓకే నౌ? Yeah, okay, sir. సార్ సమ్ టైమ్స్ మీ వాయిస్ స్టక్ అవుతుంది సార్ చెప్తుంటే. వాయిస్ కూడా స్ట్రక్ అవుతుంది. ఓకే ఓకే, ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టున్నది ఇక్కడ. ఎస్ సార్.
లాస్ట్ వరకు రాసారా? ఒక 1 minute సార్, ఒక 1 minute సార్. ఓకే. స్ట్రెంత్ కూడా చాలా తక్కువ వచ్చింది, 116. మనకి ఏ ఫంక్షన్ ఇస్తున్నారు అన్నది కొంచెం జాగ్రత్తగా చూసి ఆ ఫంక్షన్ని బేస్ చేసుకుంటూ ముందు అది హోమోజీనియస్ అవుతుందా కాదా అని చెక్ చేయండి. వన్స్ ఇట్ ఈస్ వెరిఫైడ్, దెన్ డైరెక్ట్లీ యు ఆర్ గోయింగ్ టు యూలర్స్ థీరం, ఆటోమేటికలీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సాటిస్ఫైడ్. నథింగ్ టు వరీ, ఎవ్రీ హోమోజీనియస్ ఫంక్షన్ ఈస్ గోయింగ్ టు సాటిస్ఫై యూలర్స్ ప్రాపర్టీ. కంప్లీటెడ్. ఓకే. ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీని మీద. ఆఫ్ కోర్స్ ఇది స్టార్ట్ చేస్తే అయ్యేటట్టుగా కనబడతలేదు. ఆల్మోస్ట్ ఇంకొక 10 minutes ఉంది. మరి ఒక ప్రాబ్లం నేను ఫాస్ట్గా చెప్పేసి ఇంకోటి హోంవర్క్ ఇయ్యనా మరి అట్లా? చూద్దాం, ఎందుకంటే మళ్ళీ పెండింగ్ పెడితే ఇబ్బంది అవుతుంది. సో ప్రాబ్లమ్ ఈస్, ఇఫ్ u ఈక్వల్ టు లాగరిథమ్ ఆఫ్ x square plus y square divided by x plus y, then prove that x dou u by dou x plus y dou u by dou y that is equal to 1. సో ఇక్కడ మనకి యూలర్స్ థీరమ్ వెరిఫై చేయండి అని ఏమనలేదు. ఏ ఫంక్షన్ ఈస్ గివెన్ అండ్ ఆస్కింగ్ టు ప్రూవ్ x dou u by dou x plus y dou u by dou y equal to 1 అని అంటారు. సో ఇది యూలర్ థీరమ్ అని ఎలా తెలుస్తుంది చెప్పండి? యూ జస్ట్ లుక్ ఆన్ టు ద ప్రూవింగ్ స్టేట్మెంట్, x dou u by dou x plus y dou u by dou y, దిస్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు యువర్ యూలర్స్ స్టేట్మెంట్. సో అక్కడ యూలర్స్ థీరమ్ ఎలా అయితే ఉందో సేమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అలాగే ఉంది. మనం రైట్ సైడ్ ఒకటే మనం ప్రూవ్ చేయాలి. రైట్ సైడ్ ఏంటి? n ఇంటూ u అని రాయాలి. కానీ సో ముందు ఇది హోమోజీనస్ అవుతుందా కాదా అన్నది చూడండి. సో సొల్యూషన్లో లెట్ ఐఎమ్ సపోజింగ్ u ఆఫ్ x కామా y, దట్ ఫంక్షన్ ఐఎమ్ డినోటింగ్ హియర్, లాగరిథమ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ డివైడెడ్ బై x ప్లస్ y. ఇది ఇప్పుడు హోమోజీనస్ కావాలి అని అంటే మన పాత పద్ధతులు ఏంటి అని అంటే u ఆఫ్ kx కామా ky. సో x and y are replaced here. Logarithm of directly k square x square plus k square y square and denominator becomes kx plus ky. So directly now this is logarithm of, you can take k square is common and k is common in the denominator. On cancellation directly you are getting some k into the remaining terms x square plus y square divided by you will be having x plus y. And direct రాసేస్తున్నాను, న్యూమరేటర్లో k స్క్వేర్ తీసాను, డినామినేటర్లో k. సో ఇది ఎలా ఉందంటే లాగరిథమ్ ఆఫ్ a ఇంటూ b టైప్లో ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ లాగ్ k ప్లస్ లాగరిథమ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ డివైడెడ్ బై x ప్లస్ y. సో ఇది లాగరిథమ్ ఆఫ్ k ప్లస్ దిస్ లాగరిథమ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ డివైడెడ్ బై x ప్లస్ y ఈజ్ నథింగ్ బట్ యువర్ u ఆఫ్ x కామా y. సో ఈజ్ ఇట్ సాటిస్ఫైయింగ్ ద హోమోజీనియస్ ప్రాపర్టీ? నౌ ఒకసారి ప్రాపర్టీ చెక్ చేయండి. u ఆఫ్ kx కామా ky దట్ షుడ్ బి ఈక్వల్ టు సమ్ u పవర్ n టైప్లో ఉండాలి, ఆర్ k పవర్ n ఇంటూ u ఆఫ్ x కామా y రావాలి. అసలు k పవర్ n అనేది కనబడట్లేదు, లాగ్ k ఉంది, మళ్ళీ ఇంటూ బదులు ఇక్కడ మనకు ప్లస్ అని వచ్చింది కాబట్టి దిస్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ హోమోజీనియస్ ప్రాపర్టీ. దేర్ ఫోర్ యూ కెన్ సే దట్ u ఆఫ్ x కామా y is non-homogeneous,
నాన్ హోమోజీనియస్. మరి ఇది కావట్లేదు అంటే ఒరిజినల్ కండిషన్ మనకి ఇక్కడ కావట్లేదు కాబట్టి నేనేం చేస్తానంటే నవ్ ఐఎమ్ కన్సిడరింగ్, ఒక్కసారి మనకి ఇచ్చింది చూస్తాను. u ఈక్వల్ టు మనకి ఇచ్చారు లాగర్థమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై. నేను దీన్ని కొంచెం మాడిఫై చేస్తాను. ఈ లాగర్థమ్ అనేది పోవాలి అని అంటే నేను ఏం చేస్తానంటే ఓన్లీ ఈ పవర్ u ఈజ్ ఈక్వల్ టు లాగర్థమ్ తీసేసేటప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై అవుతుంది. అవునా? ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తానంటే కొంచెం మాడిఫై చేస్తాను. నేను నోట్ అని రాసిన దాంట్లోంచి ఈ ఈ పవర్ u ఈజ్ ఈక్వల్ టు దాన్ని అలాగే ఉంచేసి ఐఎమ్ టేకింగ్ సమ్ ఎక్స్ స్క్వేర్ కామన్. సో 1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై డినామినేటర్లో ఇఫ్ ఐ టేక్ ఎక్స్ ఈజ్ కామన్ 1 ప్లస్ వై బై ఎక్స్ అవుతుంది. లేదా మీరు క్యాన్సిల్ చేసిన తర్వాత ఎక్స్ ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్, దిస్ ఈజ్ ఇన్ ద న్యూమరేటర్, డినామినేటర్లో 1 ప్లస్ వై బై ఎక్స్ అని ఉంటుంది. సో దిస్ ఈజ్ లుకింగ్ లైక్ సమ్ ఎక్స్ ఇంటూ సమ్ ఫై ఆఫ్ వై బై ఎక్స్ టైప్లో ఉంది. చూడండి ఇక్కడ అంటే ఆ లాగర్థమ్ అని ఉండడం వల్ల మనకు ప్రాబ్లం అయింది కాబట్టి జస్ట్ ఐఎమ్ ఎలిమినేటింగ్ లాగర్థమ్ బై అప్లయింగ్ ఈ పవర్. సో అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్లీ యు ఆర్ గెటింగ్ ద ఆన్సర్. ఈ ఈ పవర్ యు ఏదైతే ఉందో దాన్ని నేను ఏమనుకుంటున్నానంటే సమ్ ఎఫ్ అని అనుకున్నాను. సో దేర్ ఫోర్ ఎఫ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సమ్ ఫై ఆఫ్ వై బై ఎక్స్ టైప్లో ఉంది. ఈ మోడల్లో ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ హోమోజీనియస్, ఎఫ్ ఈజ్ హోమోజీనియస్ ఆఫ్ డిగ్రీ ఎట్లా ఉంది, ఆఫ్ డిగ్రీ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎంత ఉంటే అదే అన్నట్టు, ఆఫ్ డిగ్రీ ఈజ్ 1. సో మన పాత పద్ధతిలో కనుక చెక్ చేసుకుంటే ఇట్ ఈస్ నాట్ homogeneous, but when you are coming to in a different manner so that you are going to verify whether it is homogeneous or not. So once it is homogeneous as per your Euler's theorem, so according to Euler theorem, so మనకి ఇక్కడ f అనేది ఇప్పుడు ఫంక్షన్ ఏది, సో x into dou f by dou x plus y into dou f by dou y that is equal to n into f అవుతుంది. ఇది మన రూల్ అది. సో ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఆ డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే ఏంటో చూడండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ అంటే ఏమనుకున్నాం, ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఈ పవర్ యు, ఎఫ్ అంటే ఈ పవర్ యు. సో ఇప్పుడు ఎక్స్ తోటి డిఫరెన్షియేషన్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ తోటి చేస్తున్నారు అంటే ఇక్కడ ఎక్స్ అనే టర్మే కనబడట్లేదు, అంటే ఈ పవర్ యు అనేది కాన్స్టెంట్. కానీ యు అంటే ఏంటి అని అంటే యు ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. కాబట్టి ఎప్పుడైనా కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే ఇంటూ డో యూ బై డో ఎక్స్ అని రాస్తారు. ఇది రూల్. అంటే మనకి డైరెక్ట్గా అది కనబడట్లేదు, ఎక్స్ కనబడట్లేదు, యాక్చువల్గా ఎక్స్ లేదు కాబట్టి ఇది మొత్తానికి 0 అనాలి. కానీ ఇక్కడ యు అనేది మళ్ళీ ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, మళ్ళీ ఎక్స్ వైలలో ఉంది కాబట్టి ఇంటూ డో యూ బై డో ఎక్స్ అని రాస్తారు. Similarly, you can calculate for the next value dou f by dou y. So this is dou by dou y of f అంటే ఏంటి మళ్ళీ u. మళ్ళీ ఇక్కడ y తోటి డిఫరెన్షియేషన్ చేస్తే అక్కడ y అనే టర్మే లేదు, బట్ ఇయర్ యూ షుడ్ రైట్ ఈ పవర్ u ఇంటూ డో యూ బై డో y అని రాస్తారు. ఎందుకంటే u is it is the combination of x and y. So directly now you are substituting in your formula. So therefore x into dou f by dou x plus y into dou f by dou y, ఈ వాల్యూ ఏమవుతుందో చూడండి. ఎక్స్ అలాగే ఉంటుంది, డో ఎఫ్ బై డో ఎక్స్ ఏమొచ్చింది ఈ పవర్ యు ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో ఎఫ్ బై డో వై ఈ పవర్ యు ఇంటూ డో యూ బై డో వై. జస్ట్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ దేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ యు ఇఫ్ ఐ టేక్ కామన్, సో ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై డో యూ బై డో వై ఇది మిగులుతుంది. సో లాస్ట్కి మనకు ఆన్సర్ ఏంటి అని అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ లాగా వచ్చింది. కానీ మన కండిషన్ ఏంటి చెప్పండి, ఎక్స్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ వై డో ఎఫ్ బై డో వై ఈ వాల్యూ దేనికి ఈక్వల్ కావాలి మనకి, యాజ్ పర్ యువర్ యూలర్ స్టేట్మెంట్ దేనికి ఈక్వల్ కావాలి యూలర్ స్టేట్మెంట్ తోటి. సార్ క్వశ్చన్ లా ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్స్ 1 అని ఇచ్చింది. అవునవును, కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే
ఇప్పుడు ఎఫ్ అనేది కొత్త ఫంక్షన్ వచ్చింది కాబట్టి దేర్ఫోర్ అక్కడ యూలర్స్ థీరం ప్రాపర్టీ చూడండి ఒకసారి. యూలర్స్ థీరం ప్రాపర్టీ ఏంటి? ఎక్స్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ వై డో ఎఫ్ బై డో వై దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎఫ్ అని అన్నారు. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే ఏంటి చెప్పండి? డిగ్రీ. వాట్ ఈస్ ద డిగ్రీ? 1. సో ఇట్ ఈస్ ఎన్ ఇంటూ ఎఫ్ అని రాశారు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేను సేమ్ అక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంతే, వేరే ఏం లేదు. ఐఎమ్ జస్ట్ సబ్స్టిట్యూటింగ్ యువర్ వాల్యూ. ఇది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, చూద్దాం ఏమవుతుంది అన్నది. ఇదంతా కొంచెం వెరైటీ టైప్లో అవుతుందా? ఏం లేదు, ఇక్కడ ఈ ఎక్స్ అట్లాగే ఉంచేసి డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే వాల్యూ రాశాను, వై అలాగే ఉంచేసి డో ఎఫ్ బై డో వై అంటే వాల్యూ రాశాను. ఎన్ అంటే 1 ఇంటూ ఎఫ్ రాయాలి. ఎఫ్ అంటే మనం ఏమనుకున్నాం అంటే ఈ పవర్ యూ. సో దిస్ ఇంప్లైస్ ఈ పవర్ యూ. ఇఫ్ ఐ టేక్ కామన్ 1 into e power u is nothing but e power u only. So on both the sides, if you cancel e power u, you are getting the answer x dou u by dou x plus y dou u by dou y. అన్ని క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఆన్సర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. చూడండి ఇక్కడ వెరైటీ ఏంటి అంటే, కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా, మామూలుగా మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ నాన్ హోమోజీనియస్. దాన్ని నేను కొంచెం మాడిఫై చేసి u ఈక్వల్ టు మనకి ఏదైతే ఇచ్చారో ఆ లాగరిథంని ఎలిమినేషన్ చేయడం వల్ల ఈ పవర్ u కింది కన్వర్ట్ అయింది. సో ఆ కన్వర్ట్ అయిన తర్వాత దానికి అది హోమోజీనియస్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఆ ఈ పవర్ u లెఫ్ట్ సైడ్ లో ఏదైతే ఉందో దట్ ఐఎమ్ డినోటింగ్ విత్ f. సో ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ హోమోజీనియస్ ఆఫ్ డిగ్రీ ఈస్ 1. f ఈజ్ హోమోజీనియస్ నాట్ u. సో ఇప్పుడు f హోమోజీనియస్ కాబట్టి యాజ్ పర్ యువర్ యూలర్స్ థీరం x dou f by dou x plus y dou f by dou y that should be equal to n into f. సో ఇప్పుడు ఆ dou f by dou x క్యాలిక్యులేషన్ చేయండి. dou f by dou x క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు dou by dou x of f రాస్తారు. అసలు x అనే టర్మే లేదు, బట్ ఇండైరెక్ట్లీ u ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ x అండ్ y కాబట్టి సో దాన్ని e పవర్ u ఇంటూ dou u by dou x. సేమ్ అదే మోడల్లో dou f by dou y రాశారు. తీసుకెళ్ళి మనం యూలర్ స్టేట్మెంట్లో సబ్స్టిట్యూట్ చేసాం. ఎక్స్ డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే వాల్యూ రాశారు, వై డో ఎఫ్ బై డో వై ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎఫ్. ఎన్ అంటే మనకి డిగ్రీ, ఎఫ్ అంటే ఈ పవర్ యూ అనుకున్నాం. జస్ట్ ఆన్ సింప్లిఫికేషన్ యూ ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఇస్ 1. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది కూడా, అవునా? కొంచెం అంటే మనకి స్క్రీన్ ఆగడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది, కానీ నథింగ్ టు వరీ, ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, ఇది ఒక్కటి రాసుకోండి. సేమ్ ఇలాంటిది ఇంకొక ప్రాబ్లం ఉంది, అది ఒక్కటి మీరు ట్రై చేస్తే చేయండి, ఆర్ఎల్స్ నేను ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాను, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. నేను ఇది పీడిఎఫ్ కూడా పంపిస్తాను. ఇఫ్ యూ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై, then prove that x dou u by dou x plus y dou u by dou y that is equal to tan u అని ప్రూవ్ చేయమని అన్నారు. tan u సేమ్ ఇంతకుముందు మోడల్, డైరెక్ట్గా మాత్రం అది హోమోజీనస్ కాదు. దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే మనకి ఏదైతే u ఈక్వల్ టు అని ఏదైతే ఇచ్చారో ఈ సైన్ ఇన్వర్స్ పోవాలంటే ఏం చేస్తాం, ఇది ఇటు సైడ్ వస్తుంది. అంటే సైన్ u ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఆ సైన్ యూని ఎఫ్ అనుకోండి, అది హోమోజీనస్ అవుతుందా కాదా అనేది చెక్ చేయండి, ఆటోమేటిక్గా హోమోజీనస్ అవుతుంది. సో డైరెక్ట్లీ యూ కెన్ అప్లై యూలర్స్ థీరం ఫర్ ఎఫ్ ఓన్లీ, యూ విల్ గెట్ యువర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఒక్కసారి చెక్ చేసి చూడండి, ఆటోమేటిక్ వస్తుంది. నేను ఇది పంపిస్తాను. చెప్పండి సార్. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అంటే చేయాలా వద్దా సార్? డైరెక్ట్ సెకండ్ నోట్ కండిషన్ యూజ్ చేయాలా? ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రాబ్లంలో చూడండి, ప్రూవ్ దట్ అని చెప్పేసి ఏదైతే ఇచ్చారో దాని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు సాటిస్ఫై హోమోజీనస్ ప్రాపర్టీ అన్నట్టు. అందుకని నేను మీకు ముందు మార్నింగ్ క్లాస్లో ఏమని చెప్పాను, ఒకవేళ ఒరిజినల్ కండిషన్ సాటిస్ఫై కాకపోతే బెటర్ యూ చెక్ ద నోట్ కండిషన్ ఆల్సో. ఇఫ్ నోట్ కండిషన్ ఈజ్ ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ దెన్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ నాన్ హోమోజీనస్. అలాంటప్పుడు యూలర్స్ థీరంకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అందుకని ముందు ఒరిజినల్ చెక్ చేసిన తర్వాత నోట్ చెక్ చేయండి, ఓకేనా?
ఓకే సార్. రైట్.